ప్రొద్దుటూరులో మున్సిపల్ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పట్టణంలో వందల సంఖ్యలో ఉన్న చికెన్, మటన్, చేపల దుకాణాల నుంచి ప్రతి దుకాణానికి రూ. 1500 చొప్పున వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారుల ఈ వసూళ్లతో మాంసం దుకాణాల యజమానులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొత్త మార్కెట్లో పార్కింగ్ ఫీజు పేరుతో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మున్సిపల్ అధికారులను బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రొద్దుటూరు ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని, అవసరమైతే ఎదిరించాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ అంశంపై కూటమి భాగస్వామ్యంగా ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ కుమార్ రెడ్డి తెలిపారు. మార్కెట్ టోల్ గేట్ వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు, రైతు మార్కెట్ టోల్ గేట్ వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు డౌన్ 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 మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ రావాలి 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 మున్సిపల్ కమిషనర్ రావాలి. అక్రమ వసూలు వెంటనే ఆపాలి. అక్రమ వసూలు వెంటనే ఆపాలి. ఇచ్చిన మాట తప్పిన కమిషనర్ డౌన్ డౌన్. ఇచ్చిన మాట చాలా సింపుల్ పని అన్న. కమిషనర్ గారికి ఇది చాలా సింపుల్ పని. 20 రోజుల కిందట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మందరం వెళ్ళి గేట్ అనేది అక్రమ వసూళ్లు ఇక్కడ చాలా తప్పుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి దానికి సరిదిద్దుకోమని చెప్పిన తర్వాత ఇదే టికెట్లు చూసి ఈ టికెట్లు అన్నీ కూడా నా పేరు మీద ముద్రించినారు, చాలా తప్పు, ఇది చేయకూడదు, మేము వెంటనే ఒక 3-4 రోజుల్లోనే మేము చర్య తీసుకుంటాము అని మాకు కథలు చెప్పినారు. అంటే ఒక పార్టీకే మీరు కథలు చెప్పి పంపించినారు అంటే మీరు ప్రజలకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కథలు చెప్పడం మొదలుపెట్టినారు? భయం లేదు. కలెక్టర్ గారికి చెప్తామన్నా భయం లేదు, మంత్రి లోకేష్ గారికి చెప్తామన్నా భయం లేదు. అంటే మీరు భయం లేకుండా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయనే మదం ఎక్కిపోయిందా ఏంది? అసలు ఎన్డీఏ కూటమిలో భాగస్థులమైన మేము వచ్చి మీకు విన్నవించుకుంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కొద్దో గొప్ప. మేమేం అడగలేదు. ఇక్కడ తీసేయండి, అన్యాయంగా రాబట్టే 10 రూపాయలు, ప్రజల దగ్గర నుంచి రాబట్టే 10 రూపాయలు తీసేయండి అన్న విషయాన్ని అస్సలు ఇంకా మేము వచ్చిన తర్వాత డబల్ కలెక్ట్ చేస్తున్నారంట ఉత్సాహంతో. ఎందుకంటే పార్టీ వాళ్ళు వచ్చిపోయినారు కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డబుల్ ఉత్సాహంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా, ఇది మోసం. ఇక్కడ ఎవరు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు, ఏ గెజెట్ లేదు, అదంతా అన్యాయము, ఫ్రాడ్. డబ్బులకు అలవాటు పడ్డారు. చికెన్ షాపుల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చికెన్ షాప్లో కూడా పాపం అమాయకమైన చికెన్ షాప్ వాళ్ళని కూడా భయపెట్టి రవి అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తాడు, భయపెట్టిస్తాడు. ఎవరి పేరు మీద? మున్సిపల్ కమిషనర్ల పేర్ల మీద. అంటే మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఒక రౌడీనా, లేకపోతే మనకు సేవ చేయడానికి ఉండారా? ఆయన సేవ చేయడానికి మున్సిపాలిటీ అనేది ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గారు ఆ సేవ చేసే మందిరంలో ఆయన దేవుళ్ళగా భావిస్తారు అందరూ. అట్లాంటి వ్యక్తే కరప్ట్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి? పోయి చెప్పినాము, అన్ని గురించి చెప్పినాం, అన్ని సెట్ చేస్తామంటాడు. ఆయన సెట్ చేసుకుంటానే ఉన్నాడు. ఆయన మీద ఏసీబీ దాడులు జరపాలి. తెలిసి కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయేమో ఆయన దగ్గర ఇప్పటికే. దయచేసి ప్రజలకు అందరికీ చెప్తున్నాం, చికెన్ షాప్ వాళ్ళకి కానీ మన కూరగాయల మార్కెట్ వచ్చే వాళ్ళకి కానీ దయచేసి డబ్బులు కట్టకండి అన్న. మీ డబ్బులంతా కూడా వృధా. కావాలంటే ఒకవేళ అంత అర్జెంటుగా మున్సిపాలిటీకి అవసరం ఉందంటే ఒక బొచ్చ పెట్టుకుని కూర్చుంటే 10 రూపాయలు వాళ్ళే వేసిపోతారు కదా. ఇంత అన్యాయమా? అవసరం లేదు. ఇంకా మరొకటి కూడా చెప్తున్నాము, రిజిస్టర్ ఆఫీసులలో కూడా, రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కరెంటు మీటర్ల కోసం సంబంధించి కానీ, లేకపోతే ఆర్టీఓ ఆఫీస్లో కానీ, ఇట్లాంటివి అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఇక మీదట కూడా పోరాటం సాగిస్తుంది. మేము ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగం ఉన్నంత వరకు కూడా ప్రొద్దుటూరులో అక్రమ వసూల్లో తావే ఇవ్వం. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా పర్ఫెక్ట్గా రన్ చేయాలనేదే మా ఉద్దేశం.